విద్యుత్ ప్రమాదంలో గాయాల పాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పున్నం ప్రణీత్ కుటుంబ సభ్యులకు ఎక్సెల్ అసోసియేషన్ యూత్ నాయకులు ఆర్థిక సహాయం అందించారు. నెల రోజుల క్రితం రావులపల్లిలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో పున్నం సతీష్ కుమారుడు పున్నం ప్రణీత్ తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో నెల రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. వైద్య ఖర్చులు రోజురోజుకు పెరుగుతుండటంతో రేగొండ గ్రామానికి చెందిన ఎక్సెల్ అసోసియేషన్ యూత్ నాయకులు ప్రణీత్ కుటుంబానికి 2,10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. గత నెల రోజుల క్రితం రేగొండ ఆమ్లెట్ విలేజ్ రావులపల్లిలో పున్నం సతీష్ గారి కుమారుడు పున్నం ప్రణీత్ ఆట ఆడుతూ ప్రమాదవశాత్తు విద్యుత్ తీగను పట్టుకోవడం జరిగింది. వెంటనే షాక్ తగిలి ఆ బాలుడు గాయాల పాలవడం జరిగింది. హాస్పిటల్కి తరలించగా చికిత్స ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే 13 లక్షల రూపాయలు వాళ్ళకు ఖర్చు వచ్చింది. అదే విషయం మన మిత్రుల ద్వారా మాకు తెలిసింది. ఏదైనా ఆర్థిక సహాయం ఇవ్వాల్సిందిగా కోరడంతో మా ఎక్సెల్ అసోసియేషన్ తరపు నుంచి మాకు సాధ్యమైనంతగా ఒక 2,09,000 రూపాయలు పున్నం సతీష్ గారికి ఆర్థిక సహాయంగా ఇవ్వడం జరిగింది. మా బాబుకి 29వ తారీఖు సాయంత్రం 5 గంటలకు కరెంట్ షాక్ కొట్టింది. 13 లక్షల ఖర్చు వచ్చింది. ఇప్పటి వరకు ఈ ఎక్సెల్ అసోసియేషన్ వారు కొంత అమౌంట్ను మాకు అందించారు. ఇప్పుడు వరకు 2 లక్షల అమౌంట్ మాకు అందించారు. 2,09,000 అమౌంట్ ఆర్థిక సాయంగా అందించారు మాకు.